దావీదు వంశములో నుండే ఈ లోక రక్షకుడు వస్తాడు అని, ఆ యొక్క రాజ్యము నిత్యము ఉంటుందని, తరతరాలు ఉంటుంది అని, అది నశించిపోని రాజ్యము అని, అది పరిశుద్ధ రాజ్యము అని, నిరంతరము స్తోత్రగానాలు చేసే రాజ్యము అని, అది పరలోక సంబంధమైన రాజ్యము అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ రాజ్యము స్థాపించబడాలి అంటే, ఆ రాజ్యం ఈ భూమి మీదకి రావాలి అంటే, దేవుని రాజ్యం ఈ భూమి మీద కట్టబడాలి అంటే దావీదు దేవుని ప్రణాళికలో నిలిచి ఉండాలి, దావీదు దేవుని యొక్క చిత్తంలో ఉండాలి అని దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకొని, దేవుడు తన ఆలోచన అంతటిలో కూడా దావీదు పట్ల ఒక ఉద్దేశం కలిగి, దావీదు పట్ల ఒక ప్రణాళిక కలిగి, నేను కృప చూపుట మానను అని దావీదుతో మాట్లాడుచున్నాడు. దావీదుకు కృప చూపుట మానను అంటే దావీదు యొక్క వంశము తరతరాలు కూడా దేవుని యొక్క చిత్తములో ఉన్నదే అని అర్థము.